ఉత్తరప్రదేశ్ లోని మెరట్ కు చెందిన 22 ఏళ్ల మహమ్మద్ కైఫ్ అనే యువకుడు 4 నెలలుగా పబ్జి గేమ్ కు విపరీతంగా బానిసయ్యాడు. గత శుక్రవారం అర్ధరాత్రి వరకు హెడ్ ఫోన్స్ పెట్టుకొని తీవ్రమైన ఒత్తిడితో గేమ్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చికిత్స సమయంలో అతని ముక్కు, చెవుల నుండి రక్తం కారింది. మానసిక ఒత్తిడి కారణంగా అతనికి రక్తపోటు ఒక్కసారిగా 300 దాటడంతో మెదడులోని నరాలు చిట్లి రక్తస్రావం జరిగిందని వైద్యులు వెల్లడించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ కైఫ్ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఈ సంఘటన కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. నేటి కాలంలో పబ్జి వంటి ఆన్లైన్ గేమ్లు యువతను డిజిటల్ డ్రగ్ లా పట్టి పీడిస్తున్నాయి. గంటల తరబడి కదలకుండా ఒకే చోట కూర్చోవడం వల్ల తీవ్రమైన వెన్నునొప్పి, దృష్టిలోపం మరియు గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆటలో గెలవాలనే ఉద్వేగం మెదడుపై తీవ్రమైన భారాన్ని పెంచుతుంది. నిద్ర లేని కారణంగా మానసిక స్థితి దెబ్బతిని కోపం, చిరాకు, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరు విద్యార్థులు గేమ్ ఆడవద్దని తల్లిదండ్రులు మందలించినందుకు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా మనం గతంలో వెలుగు చూసాం. వినోదం కోసం మొదలయ్యే ఈ అలవాటు నిద్రాహారాలు మానేసే స్థాయికి చేరుకుంటే అది ప్రాణాంతకంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.